ముందుగా అందరికి నమస్కారం. వైసీపీ ప్రభుత్వం 2024లో తన అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, తనను నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒక సంకటంలో బిగించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఏలూరుకి చెందిన తూర్పు దిగవల్లి అనే ప్రాంతానికి చెందిన సర్పంచ్ యొక్క భర్త వేణుగోపాల్ రెడ్డి అనే అతను వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకంతో తన దగ్గర లేకపోయినప్పటికీ కూడా 30 కోట్ల రూపాయల బెట్టింగ్ అయితే చేయడం జరిగింది. దీనితో వైసీపీ ప్రభుత్వం 4వ తారీఖున వచ్చిన రిజల్ట్‌లో ఓడిపోవడంతో ఆయన్ని అప్పు అడుగుతున్న వారు ఫోన్‌లు చేసి బెదిరించడంతో ఆయన మనస్తాపానికి చెంది ఆ ఇంట్లో ఉన్నటువంటి బెట్టింగ్‌లో ఎవరైతే గెలిచారో వాళ్ళు ఆ ఇంటికి చేరుకొని కుర్చీలు కావచ్చు, సోఫాలు కావచ్చు ఇలాంటివన్నీ తీసుకుపోవడంతో ఆయన ఇంటికి తిరిగి వచ్చి మనస్తాపానికి చెంది పురుగుల మందు తాగి మరణించాడు.